హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఇదొక లాంగ్ వీకెండ్ వ్లాగ్ అండి. సో లాంగ్ వీకెండ్ వ్లాగ్ కదా అని చెప్పి లెందీగా అయితే ఏమీ లేదనమాట ఈ వ్లాగ్. సో నేను బిట్స్ అండ్ పీసెస్ కింద అప్పుడప్పుడు లాంగ్ వీకెండ్ మీన్స్ ఏంటంటే అక్టోబర్ 2 ఫ్రైడే వచ్చింది కదా. సో ఫ్రైడే, సాటర్డే, సండే, సో ఆ 3 డేస్ హాలిడేస్ కదా. ఆ 3 డేస్ హాలిడేస్లో నేను అప్పుడప్పుడు తీసిన బిట్స్ అనేది ఇక్కడ మొత్తం కలిపి ఒక వ్లాగ్లా పెట్టాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆల్రెడీ చాలా వ్లాగ్లో ఇదివరకు చూపించాను నేను. అండ్ ఇది ఇప్పుడైతే బాగా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. సో ఈ సీజన్లో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ సీజన్లో ఇది బాగా పూస్తుంది. సో చూసారు కదా ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. సో ఇదేంటంటే మల్లెమాలతి అండి. ఇది అసలు ఇక్కడ కూర్చున్నాము, బాల్కనీలో కూర్చున్నాము అంటే కనుక సూపర్ స్మెల్ ఉంటుంది. సో సెంటెడ్ ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. అంత మంచి స్మెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను అది తీసి, అండ్ ఇదేంటంటే మేబీ ఫ్రైడే అనుకుంటా. సో ఇది ఒక ఫ్రైడే రోజు నేను అక్టోబర్ 2 రోజు హాలిడే కదా. ఇది నేను ఈవినింగ్ టైం అనమాట. సో నాకు జనరల్గా ఇలా ఈవినింగ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ కన్నా నాకు ఈవినింగ్ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, లాస్ట్ టైం నేను ఊరికి ఆర్ట్ స్టార్ట్ చేశాను అన్నాను కదా, లైక్ ఏంటంటే హార్ట్ షేప్ అది చేశాను కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ నేను రీయూజ్ చేస్తాను అనమాట. లైక్ ఏంటంటే నాకు కిచెన్లో ఉంటుంది, లైక్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, వీటన్నింటిలో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేసుకొని లైక్ నేను చిన్న చిన్న ప్లాంట్స్ లైక్ ఇండోర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ ఇలాంటివి పెడుతూ ఉంటానన్నమాట. సో అలా పెట్టినవి ఈ బాటిల్స్ కూడా. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను ఇదేంటంటే లివింగ్ రూమ్లో ఉంటుంది, లైక్ ఇది వాటర్ బాటిల్ మనకి ట్రావెల్స్లో బయట కూడా కొనుక్కుంటాము. సో అలా వచ్చిన ఈ ప్లాస్టిక్ బాటిల్ అనమాట. దానిలో ఏంటంటే మనీ ప్లాంట్ పెట్టి లివింగ్ రూమ్లో ఉంటుంది. సో నేను అదేంటంటే ఊరికే కలరింగ్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను, లైక్ నీట్గా ఉంటుంది కదా అన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక 2 బాటిల్స్, లైక్ ఏంటంటే ఎల్లో కలర్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, బట్ మళ్ళీ అది తుడిచేయటం ఎందుకులే అని చెప్పి దాన్ని ఉంచేసాను. అండ్ రిమైనింగ్ ఇక్కడ 2 బాటిల్స్కి వైట్ పెయింట్ వేస్తున్నాను. సో ఈ జనరల్ ప్లాస్టిక్ బాటిల్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పెయింట్ అనేది మనకి ఈవెన్గా రాదు, అతుక్కోదనమాట. సో దానికోసం ఏంటంటే గ్లూ అండ్ అలాగే ఏదైతే పెయింట్ కలర్ వేస్తున్నామో మనం ఆ కలర్ని కలిపి ఇక్కడ నేను చేస్తాను అనమాట, పెయింట్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఆ కలర్ అనేది చక్కగా కోట్ అవుతుంది, ఆ బాటిల్కి సాఫ్ట్గా ఉన్నా సరే చక్కగా కోట్ అవుతుంది. సో అలాగే నేను ఇక్కడ చేస్తున్నాను. సో చెప్పాను కదా ఫస్ట్ ఎల్లో కలర్ వేసాను, అదంతా లుక్ అనేది బాగాలేదు, బట్ నాకు తీయటం ఇష్టం లేక అని చెప్పి ఉంచేసి వీటికి అయితే మాత్రం కలర్ వేస్తున్నాను. అసలు కలర్ వేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను కిచెన్లో పెట్టిన మనీ ప్లాంట్ మొక్కలు అవి నాకు ఎండ పడుతుంది. సో ఎండ కావాలని పెట్టాను. ఎండ పడటం వల్ల లోపల వాటర్ వల్ల లైక్ మనకేమంటారు పాకుల్లా పట్టేస్తుంది అనమాట. సో రూట్ సిస్టమ్ కూడా లోపల ఎక్కువ ఉండేసి ఆ రూట్స్ నిండా కూడా ఈ మన ఏదైతే పాకుడు ఉంటుందో అదంతా అలా పట్టేసి ట్రాన్స్పరెంట్ బాటిల్స్ కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంది. సో అందువల్ల నేను అలా కనిపించుకోకుండా ఉండాలి అని చెప్పి ఇలా పెయింట్ చేస్తున్నాను. సో బట్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలండి, పెయింట్ ఏం వాటర్ ప్రూఫ్ కాదు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం వాటర్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. సో బాటిల్స్ పెయింట్ చేసి పక్కన పెట్టాను. అండ్ నేను ఇలా పెయింట్ చేసే ముందే ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను అనమాట. సో చాలా రోజులైపోయింది ఒక స్కిన్ కేర్ లైక్ ఏంటంటే ఫేస్ ప్యాక్లు కానీ ఆర్ ఇలా పీల్ ఆఫ్ మాస్క్లు పెట్టుకుని అయితే చాలా రోజులైపోయింది. బికాజ్ నాకు లాస్ట్ 1.5 మంత్ నుంచి పింపుల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయండి. బికాజ్ నాకు స్ట్రెస్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, ఏజ్ ఇష్యూ అయినా అనొచ్చు, సరిగ్గా వాటర్ ఏదో కొంచెం డైట్ ఇష్యూస్ ఏదో అయి ఉంటుంది. సో అందువల్ల నాకు ఏంటంటే పింపుల్స్ ఎక్కువగా వచ్చేసినాయి. సో అందుకని ఏంటంటే నేను ఎక్కువగా ఈ పీల్ ఆఫ్ మాస్క్ అస్సలు పెట్టుకోలేదన్నమాట. సో అవి నేను న్యూ స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. సో దాన్ని బట్టి నా పింపుల్స్ అనేవి చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. సో తగ్గిపోయినాయి కదా అని చెప్పి పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను. పింపుల్స్ ఉంటే కష్టం కదా పీల్ ఆఫ్ మాస్క్ అనేది. సో చూసారా, నాకు చాలా ఇష్టం అండి ఇది నీమ్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ రివ్యూ చేశాను. సో నేను ఎక్కువగా ఈ నీమ్ పీల్ ఆఫ్ మాస్కే యూజ్ చేస్తాను. అండ్ చూసారా, రిమూవ్ చేయగానే ఫేస్ చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఈవినింగ్ టైం కదా, సో
స్నానం చేసిన తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. సో నేను చాలా ప్రిసైజ్డ్గా స్కిన్ కేర్ అనేది చేస్తున్నానండి. చాలా ఎక్కువ యూస్ చేసేదాన్ని ఇదివరకు ప్రోడక్ట్స్ అన్నీ. బట్ ఆ పింపుల్స్ వచ్చాక అసలు ఒకే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఆ పింపుల్స్ దానివల్ల తగ్గుతాయా లేదా టెస్ట్ చేద్దాము అని చెప్పి ఒకే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. ఈ టోనర్ అయితే యాజ్ యూజువల్ యూస్ చేస్తున్నాను. ఇది బయోటిక్ది కుకుంబర్ టోనర్ అనమాట. సో ఇదైతే యూస్ చేస్తున్నాను. సో దీన్ని యూస్ చేస్తూ టోనర్ కింద అండ్ ఇక నెక్స్ట్ నేను లోషన్స్, క్రీమ్స్, డే క్రీమ్, నైట్ క్రీమ్ అలా ఏమి యూస్ చేయట్లేదు. సో వాటన్నింటి బదులు ఇది ఒక్కటే యూస్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ కుంకుమాది తైలం. నేను ఆల్మోస్ట్ అప్పటికి 7th డే ఆర్ 6th డే అంటే నేను అప్పటికి ఒక 6 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇది కుంకుమాది తైలం అండ్ నేను రీసెంట్గా నా స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఏదన్నా హైపర్ పిగ్మెంటేషన్ కానీ, బ్లిమిషెస్ కానీ, ఏదైనా యాక్ని మార్క్స్ కానీ అలా ఏమున్నా కూడా తగ్గుతుంది అని నేను చాలా రివ్యూస్ చూశాను. సో అందుకని చెప్పాను కదా, పింపుల్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేసి ఆ మార్క్స్ అవన్నీ కూడా అలా ఉండిపోతున్నాయి అనమాట. సో అవన్నీ తగ్గాలి అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. సో నేను ఇది ఏంటంటే సీరం కింద యూస్ చేస్తున్నాను అండి. అది సీరమే. సో నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో దీని ఎంఆర్పి అయితే సంథింగ్ 1199 అంటే 1200 ఉంది. బట్ నేను ఇది ఆఫర్లో ఉండగా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా పింపుల్స్ అనేవి ఎలా తగ్గిపోయినాయో. సో అక్కడ బాగా ఎక్కువ ఉందండి. నేను బిఫోర్ ఎలా ఉందో కూడా నేను సైడ్ పిక్ అనేది పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ 80 to 90% తగ్గిపోయినట్టే అనమాట. సో నేను ఇక్కడ సీరం ఒక్కటే అప్లై చేసుకుంటున్నాను. దీని తర్వాత మాయిశ్చరైజర్ అలాంటివి ఏమీ అప్లై చేసుకోవట్లేదు. సో దీన్నే నేను ఆయిలే కాబట్టి అది మనకి ఇంకే ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అలా ఏమీ అవసరం ఉండదు. సో మీకు ఇంకా ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. బట్ నేను కావాలని అన్నీ అవాయిడ్ చేసేసాను. ఇది ఒక్కటే యూస్ చేస్తున్నాను. డైలీ మ్యాక్సిమం 2 times యూస్ చేస్తున్నాను. బట్ టైం ఉంది అన్నప్పుడు మాత్రం 3 times అప్లై చేయడానికే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్కిన్ కేర్ చేసేసుకొని ఇక్కడ చెప్పాను కదా ముందు బాటిల్స్ అన్నీ వేసేసుకున్నా, కలరింగ్ చేసుకున్నాను. అంతలోకి డ్రై అవుతాయి అని చెప్పి నా స్కిన్ కేర్ అనేది ఫాలో అయ్యాను. అండ్ చూసారు కదా డ్రై అయిపోయినాయి. సో ఇలా వైట్గా ఉంచేదానికన్నా పైన ఏదన్నా వేద్దాము అని చెప్పి వేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను. సో ఎల్లో కాబట్టి రెడ్ అయితే బాగుంటుందండి కాంబినేషన్కి. సో అందుకని ఎల్లో పైన రెడ్ ఫ్లవర్స్ లాంటివి వేస్తున్నాను అనమాట. సో బ్రషెస్ అంత కన్వీనియంట్గా లేవు. సో ఓన్లీ జస్ట్ 2 బ్రషెసే ఉన్నాయి, కానీ 2లో ఒకటి మరీ గట్టిగా ఉంది. అందుకని నేను దాన్ని యూజ్ చేయట్లేదు. సో సింగిల్ బ్రష్ వల్ల ఆ ఫ్లవర్స్ అనేవి అంత నీట్గా రాలేదు. బట్ మనం ఎడాపెడా మంచిగా వేసిన దానికన్నా కూడా ఎడాపెడా మనం ఏమంటారు ఫ్రీ హ్యాండ్తో వేస్తాం కదా. సో అలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. సో అలానే వచ్చాయన్నమాట. సో నేను ఈ ఫ్లవర్ ఈ షేప్లోనే ఉండాలి అంత పర్టికులర్గా అయితే వేయలేదు. సో ఫ్రీ హ్యాండ్తో నాకు నచ్చినట్టుగా వేసేసుకున్నాను. సో జస్ట్ ఒక 4-5 పెటల్స్ ఉండేలాగా అట్లా ఫ్లవర్ లాగా వేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇది అండి నా బాటిల్స్ పెయింటింగ్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఎల్లో కలర్ బాటిల్ దాని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసి అండ్ మధ్యలో చిన్న చిన్నగా వైట్ పెయింట్ని టచ్ ఇచ్చానమాట. సో మంచిగా న్యాచురల్ ఫ్లవర్ లుక్లా ఉండటానికి. సో ఇది ఒక బాటిల్. సో ఇదేంటంటే నేను లివింగ్ రూమ్లో పెట్టేదాన్ని. దీనిలో మనీ ప్లాంట్, అన్నిట్లో మనీ ప్లాంటే ఉంది. సో స్నేక్ ప్లాంట్స్ ఉన్నవి వేరే అనమాట. సో ఇప్పుడు చూపించిన 3 బాటిల్స్ కూడా మనీ ప్లాంట్వే. సో ఇదైతే లివింగ్ రూమ్లో ఉండేది మా ఫోటో పక్కన. మా హస్బెండ్ బర్త్డే డెకరేషన్లో కూడా అది ఉంది కదా. సో ఆ బాటిలే అది. అండ్ రిమైనింగ్ 2 బాటిల్స్ కూడా ఇలా సేమ్ కలర్ సేమ్ లాగా వేసాను అనమాట. లైక్ ఏంటంటే 2 సేమ్ సైజువి కాబట్టి 2 కూడా వైట్ కలర్ వేసాను. అండ్ ఇది వైట్ కలర్ వేసాను కాబట్టి బేస్ అనేది పైన మల్టీ కలర్ వేద్దామని చెప్పి ఇలా మల్టీ కలర్ వేసాను. లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కూడా ఉంది.
సో ఇలా వేసాను రిమైనింగ్ 2 బాటిల్స్కి. సో ఇవి 2 కూడా మనీ ప్లాంట్వే. సో మనం సిరామిక్ పాట్స్ అని కొనుక్కోవచ్చండి. బట్ నేనేంటంటే ప్లాస్టిక్ని రీయూజ్ చేద్దాము, ఇంట్లో వచ్చిన ప్లాస్టిక్ని బయట అలా ఎన్విరాన్మెంట్లోకి పడేయకోకుండా ఏదో ఒక విధంగా యూజ్ చేయాలి అని చెప్పి నేను ఇలా మనకి మట్టిలో కలవటం కూడా చాలా టైం పడుతుంది కాబట్టి సో అది పారేయకోకుండా ఇలా ఇంట్లోనే రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ వచ్చేసరికి సో వాటర్ నింపిన తర్వాత ఈ ఎల్లో కొంచెం లైట్ షేడ్గా అనిపిస్తుంది. అంటే ఏంటంటే థిక్గా పడలేదు పెయింట్ అనేది. అండ్ రిమైనింగ్ ఇవి 2 చూసారు కదా ఎంత బాగుందో. బట్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి మనం పెయింట్ చేసుకునేటప్పుడు వాటర్ పట్టేటప్పుడు లేదా వాటర్ పారబోసేటప్పుడు అంటే వాటర్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో అది ఫ్రైడే అన్నాను కదండి, ఫ్రైడే అయిపోయింది. సో మళ్ళీ ఇది సాటర్డే నైట్, అది ఫ్రైడే నైట్ తీసాను అండ్ అగైన్ సాటర్డే నైట్ తీసాను. సో ఇక్కడ ఏంటంటే మేము సాటర్డే నైట్ అంటే ఇది ఈవినింగ్ టైం అనమాట. సో ఈవినింగ్ టైము మేము ఒక చోటకి వెళ్తున్నాము. లైక్ ఏంటంటే సాటర్డే కదా, గుడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో ఈ గుడి చాలామందికి తెలిసి ఉండొచ్చు అండ్ తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో ఈ గుడికి మేము చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట. సో అదే ఈ గుడి. సో ఇదేం గుడి అంటే వేణుగోపాల స్వామి గుడి అండి, అంటే కృష్ణుడి గుడి అనమాట. సో ఇది సిటీ సెంటర్లో ఉంటుంది అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో ఉంటుంది. బట్ ఆ గుడికి వెళ్ళామంటే మనకి ఈ ట్రాఫిక్ సౌండ్ ఏది కూడా అసలు మనకి వినిపించదు అనమాట. ఎందుకు అంటే బికాజ్ ఇది కొండ మీద ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇటు కొండ చెట్లు అన్నీ కూడా ఉంటాయి. సో ఇంత కొండ మీద ఉంటుంది కాబట్టి మనకి ట్రాఫిక్ దగ్గరున్నా కూడా అంతగా అసలు వినిపించదు, అంతగా కాదు అసలు వినిపించదు. సో ఇది సిటీ సెంటర్ అండి. లైక్ ఏంటంటే హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అండ్ మనకి ఫోరం మాల్, జస్ట్ ఫోరం మాల్కి మనం ఒక 5 minutes వాక్ చేస్తే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. సో ఇది గుడి మనకి. సో ఈ గుడి పైకి వెళ్ళామంటే కనుక మనకి ఇటు ఫోరం మాల్, ఇటు లోదా టవర్స్, మలేషియన్ టౌన్షిప్ అన్నీ కనిపిస్తాయి. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఎంత సెంటర్లో ఉందో ఆలోచించండి. సో మేము ఎందుకు వస్తామంటే మెయిన్గా గుడి దేవుడే అని కాకుండా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. అంటే అంత చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. సో చాలా స్పేషియస్గా ఉంటుంది గుడి. ఒక చిన్న ప్లేస్లో ఉన్నా సరే రిమైనింగ్ అంతా కూడా ఖాళీ స్పేస్ ఉంటుంది. సో రిలాక్సేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట, గ్రీనరీగా ఉంటుంది. సో చూసారు కదా, అది వెనక సైడ్ది గుడి. సో చాలా డెవలప్ చేశారండి. మేము ఆల్మోస్ట్ వచ్చి 2 years అయిపోతుంది అనమాట. సో పెళ్ళైన ఫస్ట్ 1-2 years అయితే ఫ్రీక్వెంట్గా ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. దేవుడు అనే కాకుండా చెప్పాను కదా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంత సిటీలో ఇంత ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో కూడా ప్లెజెంట్గా ఉంటుంది అంటే అందుకనే వచ్చేవాళ్ళము. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఈ పూలు ఏంటంటే నాకు గుళ్ళో ఇచ్చినవి అనమాట. సో పూజ కూడా బాగా చేస్తారండి. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి గోత్రనామాలు అవన్నీ ఖచ్చితంగా చదువుతారనమాట. సో మనం డబ్బులు కడితేనే అని కాదు, చక్కగా నీట్గా చేస్తారు. చాలా బాగుంటుంది గుడి అయితే. అండ్ ఇది గుడి పక్కన అనమాట, సైడ్ వ్యూ అది. సో నేను గుడి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చెప్పాను కదా చాలా గ్రీనరీగా ఉంటుందని. సో ఇది చెట్లు అన్నీ కూడా కుండీల్లో ఉంటాయి, విడిగా పెట్టుండవు. ఈ బయట అయితే గుడి చుట్టూ అయితే, అండ్ పక్కన విడిగా పూలకి గార్డెన్ ఉంటుంది, అదైతే విడిగా లైక్ భూమిలో పెట్టేసి ఉంటాయి అన్నమాట. సో గుడి చుట్టూ ఉన్నవి అయితే మాత్రం ఇలా ప్లాంటర్స్ లైక్ కుండీల్లో పెట్టుంటాయి. అండ్ ఇది వెనక మనకు కనిపిస్తున్న మలేషియన్ టౌన్షిప్. సో ఈ గుడికి వచ్చామంటే చుట్టూ సిటీ మనకి ఏదైతే పెద్దగా ఉంటుందో ఖచ్చితంగా అవన్నీ కనిపిస్తాయి. అంత ఎత్తులో ఉంటుంది గుడి. సో చూసారు కదా మనకి సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. బట్ మీకు ఏ మాత్రం కూడా ట్రాఫిక్ సౌండ్ గజిబిజిగా అలా అసలు ఏమి ఉండదు అనమాట. సో కొంచెం ఈవినింగ్ కొంచెం ముందెళ్తే ఇంకా మంచి వ్యూ అనేది ఉండేది, ఇంకొంచెం క్లియర్గా కనిపించేది అండ్ మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేది. బట్ మేము ఇది తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేట్ అంటే మేబీ 7 అలా అయ్యే ఉంటుంది, బట్ చీకటిగా అయిపోయేసరికి అంత క్లారిటీగా లేదు.
అండ్ ఇది చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొక్కలు ఉంటాయన్నమాట. బట్ ఎవ్వరు కూడా అస్సలు అన్ని ప్లాంట్స్కి కూడా పూలు ఉంటాయండి. ఎవ్వరు కూడా వాటిని కొయ్యరనమాట. సో ఏంటంటే గుళ్ళో మొక్కలకి పూలు కొయ్యొద్దు అని చెప్పి ఎక్కడో పెట్టారు బోర్డు. సో ఇంకెవ్వరు ఎక్కడ కూడా కొయ్యరు. సో అంతా నీట్గా చక్కగా పూలతో నిండి ఉంటుంది. అదిగోండి, ఇక్కడ పూలు కొయ్యరాదని రాసింది కదా. సో బికాజ్ అసలు ఎవ్వరు చిలిపితనానికి అలా కూడా ఎవ్వరు కొయ్యరనమాట. అంత నీట్గా అన్ని పూలతో ఉంటుంది. సో లోపల చూపిస్తాను. కొంచెం చెప్పాను కదా, కొంచెం ముందొచ్చి చూపిస్తే బాగుండేది. బట్ చీకటి వల్ల అంతగా తెలియలేదు. బట్ ఎన్ని రకాల పూలు, ఎన్ని రకాల చెట్లు ఉంటాయో, మనకు నర్సరీస్లో ఎన్ని రకాల పూల చెట్లు ఉంటాయో అవన్నీ కూడా ఈ గుడిలో ఉన్నాయన్నమాట. సో ఈ గుడి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి. ఫోరం మాల్కి కొంచెం ముందుకొచ్చి రైట్ తీసుకుంటే మనకి వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. సో అక్కడ అదే అన్నమాట ఇది. సో కొంచెం కొండపైన ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే కనుక ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. ఆ ప్లెజెంట్నెస్, ఆ గుడి అంతా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా గుడి కొంచెం ముందుకు వచ్చి నుంచుంటే మనకు అన్ని, ఇదేమో లోదా టవర్స్ అనమాట. చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ చెప్పాను కదా ఫోరం మాల్ కూడా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ట్రాఫిక్ చూసారా, అదేంటంటే ట్రాఫిక్ కాదు, ఈ గుడికి రూట్ అనమాట అది. ట్రాఫిక్ ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. అండ్ ఇట్లా రైట్ ఎదురుగా ఉన్నదేమో లోదా టవర్స్. అండ్ ఇటు కొంచెం లెఫ్ట్ చూపిస్తాను. సో అదేంటంటే ఫోరం మాల్ అనమాట. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ బిల్డింగ్ లాంటిది కనిపిస్తుంది. ఫోరం మాల్ అంటే ఫోరం మాల్కి దగ్గరగానే ఇది ఉంటుంది గుడి. సో ఇది ఓవరాల్ వ్యూ. చూసారా, గుడి ఒక చిన్న ప్లేస్లోనే ఉంది. అండ్ చుట్టూ ఎంత ప్లేస్ ఉందో, చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా ఉంటుంది. సో అటు సైడ్ గుడి పక్కన ఉన్న ప్లేస్ అయితే ఇదివరకు లేదండి. మేము వచ్చిన 2 years అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో అప్పుడైతే అది లేదనమాట. జస్ట్ ఈ ఒక్క గుడే ఉండేది. సో గుడిలో అయితే ఏమాత్రం మార్పులేదు. కానీ అటు సైడ్ కళ్యాణ మండపం కట్టారు. అండ్ అటు సైడ్ ఇంకా ఏమంటారు, ఆంజనేయ స్వామి గుడి కట్టారు. సో ఈ 2 ఎక్స్ట్రా కట్టినవి అనమాట. సో రిమైనింగ్ అంతా సేమే ఉంది. సో ఇంకా అంతే అండి, మేము ఇక బయలుదేరిపోతున్నాము అక్కడ నుంచి. అండ్ అలాగే ఇక్కడతో నా వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా ఈ చిన్ని వ్లాగు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో అలాగే చిన్న చిన్నగా నా బ్లాగ్లో చూపించిన ఆర్ట్ కానీ, క్రాఫ్ట్ కానీ ఏదైనా నచ్చితే తప్పకుండా మీరు కూడా టైం పాస్కి ట్రై చేయండి. అండ్ ప్లాస్టిక్ని బయట పారేయకుండా రీయూజ్ చేసుకోండి. అది నా తరపున చిన్న సజెషన్ అనుకోవచ్చు. సో అంతే, ఇక్కడితో ఇక వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్